వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ సెంచరీ కొట్టడమే వైసీపీ లక్ష్యం. మంచి జరిగితేనే మద్దతు ఇవ్వాలన్న జగన్. నిధుల కొరతతోనే పెన్షన్లు ఇవ్వలేదు. వైసీపీది రాజకీయ కుట్ర అన్న చంద్రబాబు. వివేకాను చంపిన వ్యక్తికి జగనన్న అండ. హంతకులు తప్పించుకు తిరుగుతున్నారన్న షర్మిల. రైతు ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణమన్న కేసీఆర్. బీఆర్ఎస్ పాపాలే వెంటాడుతున్నాయన్న రేవంత్. భూ కబ్జా కేసులో కేసీఆర్ అన్నకుమారుడు అరెస్ట్. 14 రోజుల రిమాండ్. చల్లపల్లి జైలుకు తరలింపు. కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనన్న మోదీ. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మదనపల్లిలో నిర్వహించిన సభలో జగన్ ప్రసంగించారు. ఎన్నికల్లో డబుల్ సెంచరీ కొట్టేందుకు సిద్ధమా అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. తనపై ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ప్రతిపక్షాలకు లేదని, విశ్వసనీయమైన పాలన అంటే ఏంటో చూపించామని చెప్పారు. జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తున్నారని టీడీపీ కూటమిపై ఫైర్ అయ్యారు. గడిచిన 58 నెలల్లో మంచి జరిగి ఉంటే ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలబడాలని జగన్ కోరారు. ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈ రోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు, మీరంతా అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నారా ఈ పసుపుపతి. ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది. కాంగ్రెస్ పార్టీ తరపున కడప పార్లమెంటుకి పోటీ చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. గత ఎన్నికల్లో వివేక హత్యను వైసీపీ రాజకీయం కోసం వాడుకుందన్నారు. వివేకాన్ని హత్య చేసిన వాళ్ళకే జగన్ కడప ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. సునీత కోర్టు చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతుందన్నారు. హంతకుడైన అవినాష్ రెడ్డిని చట్టసభలో అడుగు పెట్టనకుండా చేయడమే తన లక్ష్యమని షర్మిల చెప్పారు. ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం నాకు ఆఖరి వరకు అర్థం కాదు. సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డికి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పింది. ఎందుకు అన్న విషయం ఆ రోజు నాకు అర్థం కాలేదు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే ఈ 5 సంవత్సరాలుగా వెనుకేసుకొచ్చాడు జగనన్న గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. ఇంత తెలిసి కూడా, ఇంత ఘోరమని తెలిసి కూడా, ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా, ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయ్యుండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళు, ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు ప్రజలందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు. అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక, నేను ఎంపీగా నిలబడాలి అని. వివేకానంద జగన్ కోర్టుకు వెళితే ఖచ్చితంగా జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత వల్లరామయ్య అన్నారు. జగన్ తన కేసుల విచారణకు సహకరించాలన్నారు. జగన్పై ఉన్న ఏ కేసు కొట్టివేయడానికి అవకాశం లేదన్న వల్లరామయ్య
సీఎం పదవిని అడ్డుపెట్టుకుని జగన్ ప్రజాధనం దోచేశారని ఆరోపించారు. నేను ఫ్యాక్షన్స్ నుంచి మీ ముఖ్యమంత్రిత్వానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ధనానికి ఏమి ఇబ్బంది లేదు. మీకు అసలు థ్రెట్ లేదు. నన్ను అడిగితే నేను మాజీ పోలీస్ ఆఫీసర్గా తెలియజేస్తున్నా, మీకు ఏ వర్గం నుంచి థ్రెట్ ఉందండి? ఎక్స్ట్రీమిస్ట్ నుంచి ఏమైనా థ్రెట్ ఉందా? అంటే నక్సల్ నుంచి లేదే. టెర్రరిస్ట్ నుంచి ఏమైనా థ్రెట్ ఉందా? లేదే. ఏమైనా ఫ్యాక్షనిస్ట్ నుంచి థ్రెట్ ఉందా? లేదే. మీరు పదండి, ఎవరు అడ్డుకుంటారు నేను చూస్తాను. నేను మిమ్మల్ని మామూలుగా రండి, మీరు మీ పిఏ ఈ ఒకళ్ళిద్దరు అధికారులు రండి కోర్టుకి, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు నేను చూస్తాను. ఈ మిషతోటి విచారణ జరగకుండా మీరు అడ్డుకుంటున్నారు. విచారణ జరిగితే మీకు శిక్ష పడుతుందని తెలుసు, మీరు శాశ్వతంగా జైలు పాలవుతారని తెలిసే విచారణకు రాకుండా అడ్డుపడుతున్నారు. కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఆనరబుల్ సుప్రీంకోర్టుకి. ముఖ్యమంత్రి అయితే ఏమి రెమెడీ ఉన్నది, ఆయనకి ఏం ప్రొటెక్షన్ ఉందని అడిగినందుకే నేను సుప్రీంకోర్టు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ పిటిషన్ కూడా త్వరగా చేసి రాష్ట్ర ప్రజలు మేమందరం కూడా వీఆర్ వెరీ ఈగర్, మేము చాలా ఆతృతతో ఉన్నాం. ముఖ్యమంత్రి గారి 11 కేసుల విచారణ పూర్తవ్వాలి, ఆ పర్యవసాన్ని చూడాలన్న ఆతృతతో ఉన్నాం కనుక తొందరగా పూర్తి చేసే అవకాశాన్ని కల్పించమని చెప్పి కూడా ముఖ్యమంత్రిగా ఇవ్వటానికి వీల్లేదు సార్. ముఖ్యమంత్రికి ఏం కోసైనా ఇటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వీల్లేదు సార్. ఇది న్యాయ వ్యవస్థనే. మేడిగడ్డ బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నెముక లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్నారం, సుందిళ్ల కూడా ప్రమాదంలో ఉన్నాయని కేంద్ర బృందం చెప్పిందని తెలిపారు. 10 ఏళ్లైన తర్వాత కేసీఆర్కు రైతులు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు. అధికారం పోయాక బిడ్డ జైలుకు వెళ్ళాక కేసీఆర్కు ప్రజలు గుర్తుకు వచ్చారని చెప్పారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ వానాకాలం ఎప్పుడు వచ్చేది తెలియదని సీఎం రేవంత్ సెటైర్లు వేశారు. కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద పడి గాయం కాకపోయిన ఉంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? డిసెంబర్ 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? వరికి బోనస్ ఇచ్చాకే కాంగ్రెస్ నేతలు ఓటు అడగాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీల్లో ఒకటి సరిగా అమలు కాలేదని తెలిపారు. బాండ్ పేపర్లు రాసిచ్చి మరీ ప్రజలను నమ్మించారని విమర్శించారు. నీరు, విద్యుత్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. సర్కారు అలసత్వం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. మానవ బాంబులైట నువ్వేమి కావాలి? మానవ బాంబు మానవీయ పాలన అందించి ఇవాళ రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పంటలు ఎండిపోతుంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజంగా నీకు మానవ హృదయం ఉంటే ఆ రైతులను కాపాడు, ఆ రైతులను ఓదార్చు. అరే 200 నీ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతునన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రో ముఖ్యమంత్రో పోయి పరామర్శించిండ్రా? ₹1 సాయం చేసిండ్రా? ఆటో కార్మికులు చనిపోతే కనీసం ఒక్క ధైర్యం ఇచ్చే మాట చెప్పిండ్రా? ఇంతసేపు అన్ని ఫేకులు, లీకులు. ఆ టీవీలలో ఫేక్ వార్తలు వేయించుడు, పేపర్లలో లీక్ వార్తలు రాయించుడు. ఇంతకు మించి ఒక్కటన్నున్నదా? మన పార్టీ నాయకుల ఇళ్లకు పోయి వాళ్ళని కండువాలు కప్పుడు, బెదిరించుడు, లొంగ తీసుకుడు, అక్రమ కేసులు పెట్టుడు. ఇది తప్ప ప్రజలకు చేసిన పని ఏంది? మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఊకే మళ్ళీ లీడర్లు ఎంబడబడు కాదు. గేట్లు తెస్తా అంటున్నావు. నువ్వు తెరవాల్సిన గేట్లు పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరిచి మా రైతన్నలకు నీళ్ళు. ఇక బీజేపీ సంగతి వాళ్ళు ఒకటే కథలు చెప్తున్నారు. ఏం చేసిందే బీజేపీ?
అసలు 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క మంచి పని చెప్పమని ఏదన్నా ఇగో బీజేపీకి చేసింది పోయి అని ఒక్కటి చెప్పమని. రైతులను ఉద్ధరించిండ్రా, దళితులకు మేలు చేసిండ్రా, గిరిజనులకు మేలు చేసిండ్రా, మా బీసీలకు మేలు చేసిండ్రా, కార్మికులకు మేలు చేసిండ్రా? ఎవరికి బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పు. వాళ్ళతో కలవాలి. బీజేపీతో వాళ్ళు చెప్పినట్టుంటే జోడి, లేదంటే ఈడి. ఇదే పనిగా ఇంకేమైనా ఉన్నదా? అలా కలవగానే నిర్మా సరుకు లెక్క అన్ని మాపు. అది నిర్మాణ వస్తే చూడు అడ్వర్టైజ్మెంట్ తెల్లగా అయిపోతారు అన్నట్టు. బీజేపీలో కలవగానే బారా కుల్మా, కలవలేదనుకో ఈడి. ఇది నడుస్తుంది రాష్ట్రంలో, ఈ దేశంలో. 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఏది చేయలే. నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రకంగా అనేక రకాలుగా బీజేపీ ఈ దేశ ప్రజలను ఇబ్బందిలోకి నెట్టింది. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం పసుపు ధర మద్దతు ఇవ్వడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీలను కూడా నెరవేర్చలేదని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమైపోయాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. మీరు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో రైతాంగాన్ని పంట రుణాల మాఫీకి బాధ్యత చేపట్టింది. రైతులు చెల్లించాల్సిన పంట రుణాలు రైతాంగం చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా బ్యాంకులకు ప్రభుత్వమే పూచీకత్తుగా రైతులు చెల్లించాల్సిన రుణాలను ప్రభుత్వం బదలాయింపు చేసుకొని రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో వాళ్ళ కొత్త రుణాలు కల్పింపు చేయబట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆ దిశగా బ్యాంకులతోనే సంప్రదింపులు చేస్తున్నది. పంట రుణాల చెల్లింపుపై, రుణమాఫీపై ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఒక్కసారి ఇప్పుడే పేర్కొన్న జాతీయ స్థాయిలో అధికారంలో భారతీయ జనతా పార్టీ గతంలో యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. బీజేపీ రైతులు రుణమాఫీ చేయాలని సోమరిపోతాయి. మరి కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. రేపు జాతీయ స్థాయిలో అధికారానికి వస్తే ఈ బాధ్యత కేంద్రానికి బదలాయింపు చేపట్టడం జరుగుతుంది. లేని పక్షంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రైతు చెల్లించాల్సిన రుణాలు ఏదైతుందో ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఆ రుణాలను బదలాయింపు చేసుకొని వాళ్ళు కొత్త రుణ సౌకర్యం కల్పింపు చేయబడుతుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తానన్న హామీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్లో దీక్ష చేపట్టిన ఆయన 1,00,000 రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకే రైతు దీక్ష చేపట్టినట్లు చెప్పారు. తక్షణమే ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు, కౌలు రైతులకు 15,000 రైతు భరోసా ఇవ్వాలన్నారు. కరువు వస్తే ఏం చేయాలి? కరువు వస్తే చెల్లిస్తారా? కరువు వచ్చిందని రైతులు ఆదుకోవాలి. కరువు వచ్చినప్పుడు రైతులు నష్టపోతే ఆదుకోవాలని లేదా? పత్యాన్ని ఎవరు చూపెట్టాలి? పాకిస్తాన్ చూపెడతారా, బంగ్లాదేశ్ చూపెడతారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టాలి కదా. నరేంద్ర మోడీతో మాట్లాడి 6 గ్యారెంటీలు ఇచ్చారు. మీరు చెప్పండి. మాకు 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చుడు మాకు చేత కాదు. 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చుడు మాత్రం కానే కాదు. 2 లక్షల రుణమాఫీ మాకు కానే కాదు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మాత్రం కానే కాదు. 200 యూనిట్ గ్యాస్ ఫ్రీ కరెంట్ మాత్రం కానే కాదు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేసుడు మాకు చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ ముఖ్యమంత్రి పేరుతోని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయమని చెప్పండి, చేత లేఖ రాయమని చెప్పండి. నేమే పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి చేతగాని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మనం ఆదుకుందామని చెప్పి మేమే ఆడుకోవచ్చు. కరువు వస్తే ఏం చేయాలి? కరువు వస్తే చెల్లిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బ్లాక్మెయిల్ చేశామని స్వయంగా నిందితులు ఒప్పుకుంటున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ స్వయంగా బీఆర్ఎస్ నేతలు ఆదేశిస్తేనే ట్యాపింగ్ చేశామని చెప్పారని తెలిపారు. నిజాలు బయటకు వస్తున్నా కేటీఆర్ బుకాయిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమానికి ముందు ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్కు సవాల్ విసిరారు. పెంచి పోషించిన ప్రైవేటు సైన్యం, పోలీసు దుస్తుల్లో ఉన్న ప్రైవేటు సైన్యం రిమాండ్లో స్టేట్మెంట్లు మేము వాళ్ళది ట్యాప్ చేసినాం, వీళ్ళది ట్యాప్ చేసినాం, ఫలానా వాళ్ళని పట్టుకున్నాము,
ఒక దగ్గర విల్లా తీసుకున్నాము, బెదిరించినాము, బ్లాక్మెయిల్ చేసినాము అని చెప్పి వాళ్ళు చిలక చెప్పి పలుకులు పలికినట్టుగా రిమాండ్లో పలుకుతూ ఉన్నారు. వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇంకా కూడా మాయాలోకంలో వివరిస్తున్నాడు కేటీఆర్. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు లోపల మాకున్న సమాచారం బట్టి, అధినాయకత్వం ఆదేశిస్తేనే చేసినాము అని చెప్పి ఇంటెలిజెన్స్ ఐజీతో సహా లోపల ఉన్న ఉన్నత స్థాయి ఆఫీసర్లు సైతం అదే మాట చెప్తా ఉన్నారు. ఇంకెందుకు బుకాయిస్తారు కేటీఆర్ గారు? మీ ఆదేశాల వల్ల, మీ కుటుంబ సభ్యుల ఆదేశాల వల్లనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఈరోజు ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా ఏ కొంచెం పొలిటికల్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికైనా అర్థమై. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం తెలంగాణలో ధరణి పేరుతో జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వరరెడ్డి అన్నారు. 2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. లక్షల ఎకరాల భూ కుంభకోణానికి ధరణి కేంద్రంగా మారిందన్నారు. ధరణి కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నా ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. గతంలో కోకాపేట భూములు యాక్షన్ చేసినప్పుడు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ధర్నాలు చేశారు. లాఠీచార్జ్ జరిగింది. సిబిఐకు తానే స్వయంగా వెళ్ళి లెటర్ ఇచ్చాడు. అధికారం లేకుండా సిబిఐకి లెటర్ ఇచ్చినటువంటి మీరు ఈరోజు కోకాపేట ఆక్షన్ భూముల గురించి మాట్లాడతలేరు. అదే మాదిరిగా అసైన్ భూముల గురించి మాట్లాడతలేరు. మియాపూర్ భూముల్లో ఆ రోజు కేకే గారు హస్తం ఉందని చెప్పి 2017లో జరిగినటువంటి రచ్చలో కూడా మీరు మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఈరోజు కేకే గారు కడిగిన ముత్యమైపోయింది ఒకటే రోజు. రామ్మోహన్ గారి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మేయర్గా ఉన్నప్పుడు కేటీఆర్ను పట్టుకొని ఎన్నో భూముల మీద వారి మీద ఆరోపణలు ఉన్నాయి. మరి కాంగ్రెస్లో చేరగానే ఆనిముత్యమైపోయిండు. అంటే మీరు కేవలం ఈ భూముల్ని అడ్డం పెట్టుకొని ఆ భూములలో ఇన్వాల్వ్ అయిన వారిని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారా? మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఎండోమెంట్ భూమిని కాజేసిందని మీరే చెప్పారు. మొక్కజొన్న స్కామ్లో ఉన్నారని మీరే చెప్పారు. ఈరోజు మీ పార్టీలో చేరగానే ఆనిముత్యమైపోయి అభ్యర్థి అయిపోయాడు. ఈ రకంగా ఈ ల్యాండ్ స్కామ్లలో ఉన్నటువంటి వ్యక్తులు, నాయకుల్ని మీరు టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ 2 లక్షల కోట్ల ఈ కుంభకోణంని మీరు కేంద్ర దర్యాప్తుకు ఎందుకు ఇవ్వడం లేదు? దీంట్లో జరిగిన అవకతవకల్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదు? దీన్ని ఇంత సీక్రెట్గా కమిటీ చేసి 100 రోజులు గడుస్తున్నా దాని మీద ఎందుకు మీరు బహిర్గతం చేయడం లేదు సమాచారాన్ని? సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2023 ఎన్నికల్లో పోటీ చేసిన అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, రోహిణిరెడ్డి తదితరులు హాజరయ్యారు. తుక్కుగూడ సభ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. రేపు 6th రోజు జరగబోయే మా రాహుల్ గాంధీ గారు, అలాగే మా ప్రియతమ గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు సమక్షంలో జరిగే బహిరంగ సభని సక్సెస్ చేశాయి. దేశంలోనే విడుదల అయిపోయే మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా 10 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించిన సందర్భంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి ఒక విషయం. రెండవది, సికింద్రాబాద్ పార్లమెంటుపై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం, దానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్ ఇది. ఫస్ట్ ఏమో తుక్కుగూడ. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. మాదిగలకు కాంగ్రెస్లో టికెట్ ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుందని చెప్పారు. మాదిగలకు న్యాయం చేయవలసిన అవసరం ఉందన్న మోత్కుపల్లి ఈ అంశంలో మాదిగలు నిరసన తెలియజేస్తున్నారని చెప్పారు. సమయం మించిపోలేదని, ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని మోత్కుపల్లి కోరారు. మాదిగలకు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుందనేటువంటి విషయం అందరూ కూడా, ప్రజలందరూ కూడా భావించిన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి కారణాలు ఏమైనా, మరి ఇవాళ మాదిగలకు పార్లమెంటు సీట్లలో
ఏ ఒక్క సీటు రాలేదు అనేటువంటి అభిప్రాయం వస్తూ ఉంది. మరి ఇది గమనించవలసిన అవసరం ఉంది. అన్ని చోట్ల కూడా మాదిగలు పెద్ద ఎత్తున మరి నిరసన చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మాదిగలంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాబోయే కాలానికి కూడా ఎంతకాలమైనా మాదిగలు, ముఖ్యంగా దళితులు కాంగ్రెస్ను పట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో మాదిగలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా మాదిగల పక్షపాతిగా ఉన్నటువంటి మాట, ఆయన యొక్క రాజకీయ జీవితం అంతా ఆయన మాట్లాడినటువంటి మాటలు మరి ఇలా మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ మరోసారి తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ. తెలంగాణలో ఎస్సీలకు కేటాయించిన 3 రిజర్వ్డ్ స్థానాలను కేవలం మాల సామాజిక వర్గానికే కేటాయించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే సీఎం రేవంత్ రెడ్డి మాదిగ సామాజిక వర్గం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని మందకృష్ణ తెలిపారు. వ్యతిరేకమైన పార్టీగా తనకు తానే మరొకసారి రుజువు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాల జనాభాలో 170% పైగా ఉండబడే మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మొండి చేయి చూపడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదం కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మణిగూడ భూ వివాదం కేసులో A1గా ఉన్నారు. భూ వివాదంలో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కె కన్నారావుతో పాటు మరో 35 మందిపై ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఇటీవల కేసు నమోదైంది. మణిగూడలో 2 ఎకరాల కబ్జాకు యత్నించినట్లు కన్నారావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నం కోర్టు కన్నారావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చల్లపల్లి జైలుకు తరలించారు. ఏసీబీ ఇన్స్పెక్టర్ని అంటూ బెదిరింపు కాల్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ను ఎల్బీ నగర్ ఎస్ఓటీ చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎంఏ మల్లేశం, నల్గొండకు చెందిన టీవీ మెకానిక్ రాపోలు అనిల్ కుమార్ కలిసి 8 మందిని బెదిరించి 3,40,000 రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొత్తపేటకు చెందిన బాధితుడు సుధీర్ బాబు ఫిర్యాదుతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. లోక్సభ ఎన్నికల వేళ శ్రీలంక సమీపంలోని కచ్చితీవు దీవుపై కొత్త వివాదానికి తెరలేపారు. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చెలరేగుతున్నాయి. 1974లో ఇందిరాగాంధీ హయాంలో భారత్, శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చితీవు దీవిని శ్రీలంకకు, అప్పటి సిలోన్కు అప్పగించారు. ఆ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ తమిళనాట ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ కొత్త సమస్య మాదిరిగా వివాదం చేసేందుకు రాజకీయం నడుస్తుంది. ఆ ఒప్పందంపై ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్, కాంగ్రెస్, డీఎంకేలపై విమర్శనాస్త్రాలు సంధించడంతో వివాదాస్పదమైంది. ఒకప్పుడు చిన్న చర్చ తప్ప మరేమీ లేని దీవి ప్రస్తుతం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువైంది. కచ్చతీవు భారత, శ్రీలంక సరిహద్దు జిల్లాలో ఉన్న 285 ఎకరాల చిన్న దీవి. 2 దేశాల మధ్య సముద్రాన్ని 3 సెక్టార్లుగా విభజిస్తారు. అందులో భారత్లోని రామేశ్వరం, శ్రీలంకలోని తలైమన్నార్, ఆడమ్స్ బ్రిడ్జ్ వరకు ఉండే సెక్టార్ను పాక్ జలసంధి అంటారు. కచ్చతీవు అందులోనే ఉంది. రామేశ్వరానికి 11 నాటికల్ మైళ్ళు, తలైమన్నార్కు 18 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. ఒకప్పుడు భారత్, శ్రీలంక బ్రిటిష్ రాణి పాలన కిందే ఉండేవి. శ్రీలంకను స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఆ దీవి తమదేనని శ్రీలంక క్లెయిమ్ చేస్తూ వచ్చింది. 1974లో భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే మధ్య కుదిరిన ఒప్పందం మేరకు శ్రీలంకకు అప్పగించారు. అంతకుముందు 2 దేశాల విదేశాంగ మంత్రుల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధిని కూడా సంప్రదించిన తర్వాత ఒప్పందం జరిగింది. ఇటీవల కాలంలో అటు కాంగ్రెస్ను, ఇటు తమిళనాడులోని డీఎంకేను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ కచ్చతీవు దీవి వివాదాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. మోదీ సర్కారుపై నిడు అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగానే కచ్చతీవు ప్రస్తావన తెచ్చారు. మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ విషయాన్ని ప్రస్తావించి 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లిప్తంగా కచ్చతీవును శ్రీలంకకు దారాదత్తం చేసిందని దుమ్మెత్తిపోశారు. ఈ ఒప్పందం ద్వారా దేశ సమగ్రత, దేశ ప్రయోజనాలను, దేశ సార్వభౌమాధికారాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ చట్టం కింద ఎంక్వైరీ చేయడంతో 1974 ఒప్పందం ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించడంతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం కచ్చతీవును శ్రీలంకకు ఎలా అప్పగించిందన్న వార్తా కథనాలను షేర్ చేస్తూ ప్రధాని మోదీ ఆ పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు. అలాగే అప్పట్లో తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు డీఎంకే పార్టీ కానీ కరుణానిధి కానీ ఏమీ చేయలేదని మరో ట్వీట్లో పేర్కొన్నారు. కచ్చతీవుపై వెలువడుతున్న కొత్త వివరాలు డీఎంకే ద్వంద్వ ప్రమాణాలను పూర్తిగా బయటపెట్టాయన్నారు. కాంగ్రెస్ డీఎంకే కుటుంబ పార్టీలు వారు తమ సొంత కుమారులు కుమార్తెలు బాగు కోసం శ్రద్ధ వహిస్తారు తప్ప ఎవరిని పట్టించుకోరని ఆరోపించారు. కచ్చతీవుపై వారి నిర్లక్ష్య వైఖరి మన మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీసిందంటూ ప్రధాని ఫైర్ అయ్యారు. India and Sri Lanka in June 1974 concluded an agreement where they drew their maritime boundary. And in drawing the maritime boundary, Kachativu was put on the Sri Lankan side of the boundary. This agreement of 1974 had 3 other clauses. One clause which said that each country shall have sovereignty and exclusive jurisdiction and control over the waters. The second clause, Article 5, it gave to Indian fishermen that they will continue to access Kachativu as hitherto and will not be required to obtain travel documents. And the third one, that the vessels of India and Sri Lanka will enjoy in each other's waters such rights that they have traditionally enjoyed. So this was the agreement which was reached in 1974. ఎలక్టరల్ బాండ్ల విషయంలో చెలరేగిన దుమారం, బీజేపీ సింహభాగం నిధులు పొందిందన్న అంశం లోక్సభ ఎన్నికల్లో ప్రధాన వివాదం కాకుండా ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రధాని మోదీ బీజేపీ చేసిన ప్రయత్నాల్లో కచ్చతీవు వివాదం ఒకటి. ఒక పక్క ఢిల్లీ సీఎం, జార్ఖండ్ సీఎంల అరెస్టులు, కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు స్తంభించడం వంటి చర్యల ద్వారా ఎలక్టరల్ బాండ్ల వివాదాన్ని ప్రజలు మర్చిపోయేలా కృషి చేస్తున్నారు. తమిళనాడులో బీజేపీకి సొంత బలం లేదు. అక్కడి డీఎంకే కాంగ్రెస్ కూటమి బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ డీఎంకేలను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కచ్చతీవు ద్వీపం గురించి మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కచ్చతీవు ఇండియా వద్దే ఉందని, కానీ కాంగ్రెస్ 4-5 దశాబ్దాల కిందట ఆ ద్వీపం ఎందుకు పనికిరాదంటూ శ్రీలంకకు ఇచ్చేసిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీపై ప్రతిపక్ష పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ ఎప్పుడో దశాబ్దాల క్రితం శ్రీలంకను అప్పగిస్తే ఆ దీవులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదని మల్లికార్జున్ ఖర్గే నిలదీశారు. ఎన్నికల ముందు సున్నితమైన అంశాలను లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆక్షేపించారు. భారత సముద్ర జలాలకు సమీపంలో ఉన్న కచ్చతీవు వద్ద మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. శ్రీలంక తమది అన్న నెపంతో భారత మత్స్యకారులపై దాడులు చేయడంతో పాటు అరెస్టు చేస్తోంది. 1974 నాటి ఒప్పందం ప్రకారం కచ్చతీవులో భారతీయ జాలర్లు వేటాడవచ్చు, వలలు ఎండబెట్టుకోవచ్చు. కానీ ఎల్టీటీ ఈ సమస్య తర్వాత శ్రీలంక ప్రభుత్వం కచ్చతీవుపై పూర్తి ఆధిపత్యం చేపట్టడంతో తమిళ జాలర్లు అటు వెళ్తే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల తర్వాత మోదీ సర్కార్ కచ్చతీవు శ్రీలంక నుంచి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడుతుందా, లేక కేవలం ఎన్నికల వివాదం ఎన్నికలతోనే ముగిసిపోతుందా చూడాలి. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.